ప్రేమ ఆప్యాయతల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని మానవతా విలువలతో బతకాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు ఆదర్శనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను నియోజకవర్గ పాస్టర్లతో కలిసి కట్ చేసి పంపిణీ చేశారు. క్రైస్తవ సోదరీమణులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. హుస్నాబాద్ లో క్రైస్తవ సోదరులకు కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని చూడాలని ఆర్టీఓను ఆదేశించారు. ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుని రాబోయే 4 సంవత్సరాలు మెరుగైన పాలన అందించేలాగా సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రాముఖ్య వేదిక మీదకి రావాల్సిందిగా అక్కడిపేట పాస్టర్ శుభవర్తమానము. దాని వినుట కొరకు హైదరాబాద్ నుండి గొప్ప ప్రసంగికులు సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వచనంతో ప్రార్థనతోటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది. మత విశ్వాసం, యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య నూతనంలో 2000 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకల్ని సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచనపడి అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి